పిల్లలు, ఒక చిన్న ఎలుక ఒక పెద్ద సింహాన్ని ఎలా కాపాడిందో తెలుసా? ఈ కథ మీకు చాలా ఇష్టమొస్తుంది. వినండి. ఒకప్పుడు ఒక పెద్ద అరణ్యంలో ఒక శక్తివంతమైన సింహం ఉండేది. అది అరణ్యానికి రాజు. ఒకరోజు సింహం చెట్టు కింద నిద్రపోతూ ఉంది. ఆ సమయంలో ఒక చిన్న ఎలుక అక్కడికి వచ్చింది. ఎలుక ఆడుకుంటూ సింహం మీదకి ఎక్కింది. అలా తిరుగుతూ ఉండగా సింహం ఒక్కసారిగా లేచింది. సింహం కోపంగా ఎలుకను పట్టుకుంది. "నువ్వు నా నిద్రభంగం చేశావు. ఇప్పుడే నిన్ను తింటాను" అని అన్నది. చిన్న ఎలుక భయంతో వణికిపోయింది. "దయచేసి నన్ను వదిలేయండి స్వామీ, ఒకరోజు నేను మీకు సహాయం చేస్తాను" అని అడిగింది. మలుపు సింహం నవ్వింది. "నువ్వా? నాకా సహాయం చేస్తావా?" అని అన్నది. కానీ సింహం మంచిదిగా భావించి ఎలుకను వదిలేసింది. కొన్ని రోజులకు సింహం ఒక వేటగాడి వలలో చిక్కుకుంది. సింహం బలంగా గర్జించింది. "ఎవరైనా నన్ను కాపాడండి!" ఆ శబ్దం విన్న ఎలుక అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చింది. ఎలుక తన చిన్న పళ్లతో వలను కొరుకుతూ చివరకు వలను తెంచేసింది. సింహం బయటపడింది. సింహం చాలా ఆనందించింది. "చిన్నదైనా నువ్వు నాకు చాలా పెద్ద సహాయం చేశావు" అని అన్నది. ఎలుక నవ్వింది. ఇద్దరూ మంచి స్నేహితులు అయ్యారు. చిన్నవాళ్లు కూడా పెద్ద సహాయం చేయగలరు. ఎవరినీ తక్కువగా అంచనా వేయకూడదు.